అత్త మీద కోపం దొత్త మీద చూపెట్టకూడదు. ఒక చక్కటి అవకాశం ఆంధ్రప్రదేశ్కి 5 మెడికల్ కళాశాలలు క్రిందసారి వచ్చినాయి, కొత్త మెడికల్ కళాశాలలు ఆంధ్రప్రదేశ్లో, విభజిత ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం వచ్చినాయి. ఈ ప్రాంతాలకు తొలిసారి అవకాశం వచ్చింది. టోటల్గా 15 కాలేజీల వరకు జగన్మోహన్ రెడ్డి ఓకే చేసుకొచ్చారు. దానికోసం జిల్లాల విభజన చేశారు. ఎందుకంటే జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇస్తానని కేంద్రం ఉంది కాబట్టి జిల్లాల విభజన చేశారు. ఓ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే కేంద్రం డబ్బులతో కాలేజీ వస్తుంది, దాంతోపాటుగా హాస్పిటల్ ఫ్రీగా వస్తుంది, మెడికల్ సీట్లు వస్తాయి, కొత్త డాక్టర్లు తయారవుతారు. ఆ ప్రాంతపు అభివృద్ధిలో అదొక కీలకమైనటువంటి అంశం అవుతుంది. అలాంటి మెడికల్ కళాశాలలకు సంబంధించి జగన్ హయాంలోనే ఒక 5 ప్రారంభమైంది, ఇంకొక 5 ఏడాది ప్రారంభం కావాలి. బిల్డింగులు కూడా కట్టేశారు. చిన్నపాటి కారణాలు చూపెట్టి ఆపేస్తున్నది కేంద్రం. ఇక్కడున్నది వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మొన్న వెళ్ళి నడ్డాని కలిశారు. రెండో పక్కన అక్కడ కేంద్రంలో ఉన్నది బీజేపీ గవర్నమెంటే. అవసరమైతే కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖరు, భూపతిరాజు, శ్రీనివాస్ వర్మ, అలాగే అక్కడ ఎవరైతే రామ్మోహన్ నాయుడు, వీళ్ళందరూ వెళ్ళి కూర్చుని పని చేయించాలి. ఇప్పుడు అయ్యేం పట్టించుకోకుండా జగన్ హయాంలో సరిగ్గా నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కాలేజీలు పర్మిషన్ రావట్లేదు, పులివెందులకు మాత్రం 50 సీట్లు ఓకే అంటోంది, పాఠాలు బిగిన్ చేయడానికి, మిగతా వాటికి ఒప్పుకోవట్లేదు అని రాసుకొచ్చింది ఈనాడు. ఇక్కడ కూడా జగన్ మీద పడి ఆడవడమేనా? కాలేజీలు ప్రారంభించినప్పుడు సిద్ధార్థ కాలేజీ ఇట్లాంటి కాలేజీలకి సీట్లు తీసే పెనాల్టీలు వేసింది. మరి అప్పుడు మూసేస్తున్నారు అటు లేదు కదా. నోటికి వస్తున్న ముద్ద, రాష్ట్రానికి వస్తున్న ముద్ద మీద కూడా జగన్ మీద ద్వేషంతో తప్పుడు కథనాలు రాయడం ఎందుకు? మోడీ సర్కార్ అది క్లియర్ చేయాలి. మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, అవసరమైతే తెలంగాణ మంత్రులు కూడా ఎడబెట్టుకెళ్ళండి. ఎందుకు పరిష్కారం అవుతుందో చూద్దాం. ఆంధ్రాకి వచ్చే మెడికల్ కళాశాలల గురించి ఆ నెపాన్ని తోసేసి చేయాల్సిన అవసరమే ఉంది. పర్మిషన్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి ఈ 5 కళాశాలలో ఒక్కో కాలేజీలో 150 లెక్కనేసుకుంటే 750 సీట్లు వస్తాయి. 750 మంది కొత్త వైద్యులు మన రాష్ట్రానికి తయారవుతారు. 5 మెడికల్ కళాశాలలు చేతికి వస్తాయి. దాన్ని ఆ రూట్లో కాకుండా నెగిటివిటీ ప్రొజెక్ట్ చేసుకుంటూ పాజిటివ్ ఎట్టాగురాయి. మరి ఇంత దరిద్రపు నెగిటివ్ అవసరమా? రాష్ట్రం గురించి పాజిటివ్గా ఆలోచించండి.